సంతగా ఇంకా ఈరోజు సరదాగా అలాగా సంత మూమెంట్స్ స్లోగా లాగరా నాన్న. సంత స్టార్ట్ అయింది. నేను అదంతా చూపించాను కదా, ఇది ఎస్సీపేటకి వెళ్ళి రూట్ మాట. నీకు కూడా తీస్తాను, నీకు కూడా వస్తుందమ్మా. సరదాగా అలా వాటర్ బాటిల్స్కి కుర్రోళ్ళని ఆడిస్తున్నా. హాయ్ చెప్తున్న కుర్రోళ్ళు మనోళ్ళే. సరదాగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మా తమ్ముడాలు ఇల్లు చూద్దాం. ఇది వాటర్ బాటిల్ కోసం వచ్చాం. చంటిమేయాల పాతిల్లు ఇది. చంటిమేయాల పాతిల్లే కదా ఇది. ఇది చంటిమేయాల పాతిల్లు. రారా నంటరా బాబు ఇదే. అరే ఏరా బండి చెడగొడతావేంది? ఇది చంటిమేయాల పాతిల్లు చూసారు కదా ఎంత అథాంటిక్ గా ఉంటుందో. ఇది ఎస్థెటిక్ వ్యూస్, ఇవి అథాంటిక్ అండ్ ఎస్థెటిక్ వ్యూస్ ఉంటాయి ఇవి. చూసారు కదా గాయస్, చాలా ఏళ్ళ తర్వాత ఇలాంటివి మూమెంట్స్ మాట. మా సుసేనాలని అక్కడ వర్క్ చేస్తున్నాడు. నా సుసేనాలనియా ఏంటి మోపు? పిక్కలు సర్దుతున్నా అన్న. ఫుల్ ఫన్ గైస్. విల్సన్ గైస్. ఏది వాటర్ బాటిల్ లేదు గాయ, లేవంట వాటర్ గాయస్. వాటర్కి వచ్చాడు పాపం తమ్ముడు, వాటర్ లేదన్నారంట. డంప్ యార్డ్ లాగా ఉంది ఇదంతా. ఎక్కరా షమర్ చండమే కొట్టుదారా. బ్యాక్ టు చండమే కొట్టు. మనం ఎలమంచిలి చక్రం గారి ఇల్లు ఇది. స్వస్థలం, పిక్కల చక్రం అని కూడా అంటారు. అడ్డూరి గైస్ ఫుల్ కన్స్ట్రక్షన్స్. అమ్మడి అమ్మ నా కాలు గేసారు. అరే కష్టజీవి. స్లాబ్ కట్టేసారు శుభ్రంగా. వాటర్ బాటిల్స్ అయితే లేవు. ఓ గాయ్, ఎలా జరుగుతుంది మా వర్క్? బాగా కట్టాలి మీరు. మనీ ఇల్లు చూస్తున్నాను, వస్తున్నాను నీకోసం వస్తున్నాను. పడతావా ఉంటావా ఇందు మీద? మా వెంకన్న వాళ్ళ ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ అన్నమాట. అండర్ కన్స్ట్రక్షన్. మాయ మీరు చూసిన మాయ కాదు, ఇతను వర్కర్. ఇప్పుడు పెద్ద మేస్త్రికి హాయ్ చెప్పండి అందరూ. ఏంటనియా ఏంటంటావు? అన్ని సిగ్గుపడుతున్నాడు. ఏంటి మామా? మీకు ఏమైనా ఇల్లులు కానీ పెద్ద పెద్ద బంగ్లాలు కానీ కావాలంటే మా మేస్త్రి కానీ కాంటాక్ట్ అవ్వండి. వస్తుంది చూడు. డజన్ కావాలి నాకు. డజన్ 12 కాయలు అంటారు, పళ్ళు అంటారు, మీ ఇష్టం అది. మరి డజన్ ఎంత? డజన్ ఎంత మామూలు లెక్క? అలా కాదు, డజన్ ఎంత మామూలుగా? డజన్ ఎంతమ్మా? ఇది ఎక్కడరా? ఇదేరా, ఇదేంటిది? అలాగా 20 దొండ ఎలాగా? అరకేజీ 20. ఇవి డజన్ ఎవరా? ఇదిటే డజన్లు ఉండవు. ఇవెంత డజన్? ఇవెంతమ్మా డజన్? అమ్మా 1000 రూపాయలు ఎక్కడ కొంటావమ్మా?
Agak mau blokir jangan. Kiri bangkal ya. Kiri bangkal ya. అమ్మా Biarkan boleh. అమ్మా ఫస్ట్ తిని చూస్తాను, బాగున్నాయి అంటే కాయలన్నీ పట్టుకెళ్తాను, మరి బాగాలేదంటే వదిలేస్తాను, పర్లేదా? Biarkan jantara. మరి బీరకాయలు తినకంటే ఇటు పాతి పెడతారా? Ayo. Igo. Lihat. Igo. ఆగరా Lihat terus. వెళ్తాను, ఆగరా వెళ్తాను. ఇదెంతమ్మా ఆకెంత ఇది? Agak tokle. అమ్మా ఇదిటే ఇదిటే ఆకెంతమ్మా? ఆకు పదా? Ye double sih. అమ్మా డబ్బులు లేకుండా వస్తామేటమ్మా? Ada nani kaya kawra isda. మాకు కవర్ కాదు, ఆకెంతమ్మా? Adamma. ఈ ఆకు పదా ఇలాగా ఈ ఆకు? Udah nu kontawa. Kontawa sa. Komputer. Ya kawra mana? ఓకే సరే సరే, తప్పు అయిపోయిందమ్మా, ఏమనుకోద్దమ్మా. Yang mana? Ika. అదిరా ఆపరా. డజన్ ఉల్లిపాయ 100 ఎక్కడమ్మా? కిలో వస్తాయి, 2 కిలో 3 కిలోలు వేస్తారా? టమాటా ఇటు కుళ్ళిపోయినట్టున్నాయి ఇవి. అవో డజన్ ఎంత అవి? 12 డజన్ డజన్ అది 12 డజన్ 12 12కి 12 కాయలు. ఇదే ఎక్కడ అన్యాయం రా బాబు, 12కి 12. అదే కిలో అడుగు, కిలో రేట్ ఎంత? కిలో అక్కడ పడుతుంది. ఎక్కడ పడుతుంది కిలో? చండమే కొడి దగ్గర పడుతుందా కిలో? కిలో 30 రూపాయలు. అది క్యారెట్ తినడానికేనా లేకపోతే పాతి పెట్టడానికా? తినడానికేనా? ప్రేదలో తిన్నాను. మనకం కిలో 2 రూపాయలు వేసుకో బాబు. ఏది ఏది అది ఏది? కిలో 2 రూపాయలు. ఇది అదా? అదిటే అలాగుంది. 62. అదిటే అలాగుంది, వెరైటీగా ఉంది. అది అది క్వాలిటీ. ఏం క్వాలిటీ? అది ఏడుకున్నా కాశ్మీర్ మిర్చా? కాశ్మీర్ కాదు, జగ్గంపేట. జగ్గంపేట మిర్చా? జగ్గంపేట. మంచిది. బాయరే మాటలు బాగా లబ్బర్ రోజులు ఉన్నాయండి. రబ్బర్లు ఉన్నాయి. ఎర్రగడ్డలు కిలో 30 రూపాయలు, 25 రూపాయలు రేటు. ఎర్రగడ్డలు ఎక్కడ 2 రూపాయలు తెస్తాను నేను. ఎర్రగడ్డలు కిలో 10 రూపాయలు. కిలో 2 రూపాయలు చొప్పున కిలో 2 రూపాయలు చొప్పున తెప్పిస్తాం. కిలో 2 రూపాయలు. ఏ ఊరు? ఏ ఊరు? బెంగుళూరు కాదు, ఇక్కడ అరకు. అరకులో తెప్పిస్తాను. అయిపోయింది. వచ్చారా మా పెద్ద చికెన్ షాపు ఏంటి గురుగారు? ఎలాగుంది? ఎండాకాలం కదా, చికెన్ కొంటున్నారా మరి ఏంటి? ఎలాగుంది వ్యాపారం? ఎలాగుంది? బాగోలేదండి, చచ్చిపోతున్నాం 4 రోజులు పెట్టి. కోళ్ళు చచ్చిపోతున్నాయి, డబ్బులు కాకుండా పోతున్నాం స్వామి. చాలా బొక్కైపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోళ్ళు డబ్బులు కూడా అవ్వలేదు స్వామి, అలా నీళ్ళు చచ్చిపోతున్నాయి ఎండలో. అయ్యో, చాలా బాధపడిపోయినాయి. మరి దీనికి ఏమన్నా పరిష్కారం ఉందంటారా? దీనికి పరిష్కారం ఎవరు మీలాటలో చేయాలి సాయం. నన్ను అడిగోలే సాయం గాని, నేను చేయగలిగి ఉంటే చేద్దును. నా ఆటోకి మీరే సహాయం చేయాలి అంతే. ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోలేదా మిమ్మల్ని? ఎవరు పట్టించుకోలేదు. 4 సంవత్సరాల బట్టి చేసుకుంటున్నాను కానీ ఇలా నా ఒంగు గాని గొంగు గాని ఇలా ఏం చేస్తారు, ఏమవుతుంది అని ఎవరో అడిగి వాళ్ళు లేదు స్వామి. ఎవ్వరు. సరే, పై స్థాయి వరకు తీసుకెళ్దాం నీ ఇబ్బందుల్ని. తీసుకెళ్ళాలి సార్. తీసుకెళ్ళాక నీ ఇబ్బందుల్ని అదే నీ కడుపుకున్న కూడుకు చెడగొడుతున్నారంట. చెడగొట్టారు. చెడగొట్టినట్టేనా? చెడగొట్టేసారు కదా. చెడగొట్టారు కూడానా? అక్కడ మల్లారామన్ రెడ్డి, నేను ఇక్కడ అమ్ముతున్నాను. కానీ అక్కడికే వెళ్తున్నారు. ఏదైనా తేడా ఇచ్చితే నన్ను కేసు పెట్టమనండి. అదే కదా, అది నా బాధ. అది ఏంటంటే ఊరికొక్క ఊరితో వెళ్దంట, పరాయి ఊరితోనే వెళ్దంట. దాని సామెత మీకు తెలుసా తెలీదా? తెలుసు ఏంటో సామెత ఏంటది? తెలుసు చెప్పేది ఏ సామెత? అదేదో ఇంక మనం చెప్పకూడదు. సరే అయితే బాయ్ చెప్పే.
బాయ్ బాయ్ అక్కడ 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 బాయ్. బాయ్ టాటా. ఆ. మీరే అని గారు ఏంటి ఈ ఎండాకాలంలో ఈ బొగ్గుల మీద ఎలాగా ఈ అంత హీట్ అవుతుంది ఇంత చచ్చిపోతున్నాం. ఆ తానే గంజి లేదు, తాగనందుకు గింజ లేదు. గంజి లేదు, మరి నాయకులు ఏమి ఇవ్వలేదా? రూపాయి లేదు. రూపాయి ఇవ్వలేదు. కానీ నువ్వు కష్టపడే కష్టం నేను చూస్తుంటాను. ఆ ఎవరు పిలిచినా కాదనుకుంటా వెళ్తావు, ఆ పని చేసుకొస్తావు, అన్ని చేసుకొస్తావు. కానీ మరి ఎందుకు ఇలాగా? మరి ఏం చేస్తావు, కొడుకు పడక అంతే. కాకపోతే మరి నువ్వన్నా మారొచ్చు కదా, నాయకులదే అలా ఎందుకు మనకి? రూపాయి పెట్ట ఇగో ఎవడి కాడే సంపాదించుకోవాలి. నీకు తెలీదా? నీకు తెలుసా తెలీదా? అవునా కాదా? చాలా కష్టపడే వ్యక్తి అండి మా ఆయన. చాలా కష్టపడతాడు. ఎవరిని రూపాయి ఆశించడు. ఎవరి దగ్గర ఆశించడు. అది మెయిన్ మ్యాటర్. ఎవరి దగ్గర రూపాయి ఇది చేసుకోడు. తనకు ఉంటే తింటాడు, ఉంటే తాగుతాడు. అలాంటి మనిషి ఏనా? చూపించు సార్, హాయ్ అని చెప్పు. హాయ్ బాయ్ కూడా చెప్పు. అలాగా చాలు. గురుగారు ఎలాగున్నారండి? బాగున్నాను. ఎండ తీవ్రత ఎలాగుందండి? వేళ అయితే మాత్రం ఎక్కువగానే ఉందండి. కొంచెం కెమెరా చూసి మాట్లాడండి. దానికా చూడండి. నన్ను ఎప్పుడు చూసేవాళ్ళే కదా. కాదు ఏటి ఇలా పెట్టారు. ఇది మైక్ అండి. ఇది కాదు సిస్టమ్ ఏటి ఇలా పెట్టారు. ఇది మైక్. ఇది అంటే ఇందులోంచి అందులోకి లాగుతుంది. దేనికి అంటే ఎండ తీవ్రత ఎలాగుంది, మన నీళ్లు కూడా పొల్యూటెడ్ అయిపోయి వస్తుంది. దాని ద్వారా జబ్బులు వస్తున్నాయి ఊర్లో జనాలకని టాక్ ఉంది. దీని వల్ల మీరేం చెప్పగలరా? వాటర్ అంటే వాటర్ పొల్యూట్ అవుతుందంట. వాటర్ ట్యాంకులు క్లీన్ చేయట్లేదంట. దీని మీద మీ వివరణ ఏమైనా ఇవ్వగలరా? వాటర్ బాగానే ఉంటుందండి, క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్యన పెట్టారు బ్లీచింగ్ ఈ మధ్యన అంతా మొన్న చేశారట. కానీ మీకు తెలియదు. చేశారట. అంతే. ఆ. చూసారు కదండి. ఏది స్పష్టంగా ఎవరికి తెలియదు. అది మాకైనా, అది ఊరు ప్రజలకైనా, ఊరు ఓటర్లకైనా ఎవరికి తెలియదు. మా గురుజీ మీరు ఈ ఊర్లో ఎంతకాలం నుంచి ఉన్నారు గురుజీ? నాదైతే 50 దగ్గర. 50 అంటే 4 తరాలండి. 5 తరాలు చూశారు మా గురుజీ. 5 తరాలు చూసిన గురుజీ. ఏం గురుగారు, మీ చిన్నప్పుడు మీ దగ్గరే కదా ఉండేవాడిని ఏంటి? మా సూర్యప్రకాష్ గారండి. ఏ నన్నేమన్నా? ఎవరన్నారు? రమ్మంటాం. మా రాజకీయం ఇంతే. అది కదా. ఎవరి కోట అయిపోతున్నావే? ఎవరి కోట అయిపోతుంది? ఎవడికి? దేని మొఖాల మీద కొట్టిలాగా ఉన్నావు? చెప్పా ఏడిది ఇదిటే కావాలని కొడుతున్నావు కదా అన్ని సార్లు. అది సరే నువ్వు బయటకు వస్తావు కదా, అప్పుడు దొరకవా? కోడిగుడ్లు రాలేదు. అవునండి. సిప్పుల డబ్బు ఎంత పడింది? సింపుల్ డబ్బు ఎంత పడింది? మా మామ నువ్వు కలిసి వడ్డీ వ్యాపారం చేస్తున్నారంట అక్క. వడ్డీ వ్యాపారం అంట. నీకు చెప్పారా? వడ్డీ వ్యాపారం అంట. సత్యబాబు గారు ఈ రోజు ఏడ్ చేయబోతున్నారని. ఏం చేస్తాం, ఇంకా ఖాళీకి కూర్చోండి. ఇంకేం చేస్తాం? సత్యబాబు గారు ఏంటండి మూమెంట్ ఇగో ఖాళీగా ఉన్నాం. ఏముంటది ఏంటండి ఇది? అలాగా అంటారు ఏంటండి గురుగారు? అదే ఎవరు పంపుతారేంటి ఇప్పుడు? మీ డాడీకి పంపు. డాడీకి ఇంకా అదే మీ డాడీకి మీ మమ్మీకి పంపు. మంచి ఏది ఇదేంటారు, టీవీ యాంకర్, అందులో జాబ్ వచ్చేద్దంటారా? అది ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. దానికి తీసుకోవాలన్న అది ఏవి ఉంటాయి కదా, అవేంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఏమో నాకు తెలియదు, మీకే తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది. ఇదండి మన సత్యబాబు గారు కట్టండి. ఏమైనా కావాలంటే డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతుంది. డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఎంఆర్పీకే అని చెప్పండి. డిస్కౌంట్ 20% వస్తుంది. కట్చారా నాన్న? నీకు ఫస్ట్ ఏంటంటే 1 2 కొడితే పడిపోతుంది. దా 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 రా 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 రా.
దా, రు, 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 రు. దొరికావు ఇప్పుడు ఎక్కచ్చు. చూడు మరి అది వీడియో ఆ, ఎన్ని కేజీలు? అది నాకు ఆ నోటిగా పెట్టి మాట్లాడినా మాట్లాడాల